హలో అందరికీ. మీరు ఎన్నో రకాల వెయిట్ లాస్ డ్రింక్స్ ని ట్రై చేసి అలసిపోయారా? రిజల్ట్ రావటం లేదా? అయితే ఈ రోజు మన వంటింట్లో ఉండే వస్తువులతోనే నేను చెప్పే ఈ డ్రింక్ ని ఒక్కసారి తాగి చూడండి. ఇది తాగిన 3వ రోజు నుండే మీ పొట్ట దగ్గర కొవ్వు కరగటం మీరు గమనిస్తారు. అలానే జిమ్ కి వెళ్లే ఓపిక, డైటింగ్ చేసే టైం లేని వాళ్లకు ఇది ఒక వరం లాంటిది. అసలు ఈ డ్రింక్ లో నేను మిరియాలు, సోంపు ఎందుకు వేశానో తెలుసా? అది తెలియకుండా మీరు ఏ డ్రింక్ తాగినా రిజల్ట్ అనేది రాదు. అసలు ఆ సీక్రెట్ ఏంటో, అలాగే ఈ డ్రింక్ తో పాటు నేను చెప్పే ఆ రెండో టిప్ ఏంటో తెలిస్తే మీ వెయిట్ లాస్ జర్నీ చాలా ఈజీ అయిపోతుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా మనకి వెయిట్ లాస్ డ్రింక్ లోకి చాలా బాగా హెల్ప్ అయ్యేది ఈ జీలకర్రనే అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మిరియాలను అయితే తీసుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మిరియాలు కేవలం రుచి కోసమే కాదు, ఇది మన బాడీలోని మెటబాలిజాన్ని 10 రెట్లు వేగవంతం చేస్తుంది. సో అందుకనే ఇక్కడ మిరియాలను అయితే తీసుకున్నామండి. ఇవి మన వెయిట్ లాస్ కి చాలా ఫాస్ట్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మీరు ఈ డ్రింక్ ని తయారు చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం అయితే ఉంటుందండి. అవేంటో గమనించండి. ఈ డ్రింక్ లో మనం సోంపుని ఎందుకు యూజ్ చేస్తున్నామో తెలుసా? జీలకర్ర మరియు మిరియాలు ఒంట్లో వేడిని పుట్టిస్తే సోంపు ఆ వేడిని బ్యాలెన్స్ చేసి కడుపును చల్లబరుస్తుంది. అందుకే ఈ కాంబినేషన్ అనేది చాలా సేఫ్ అన్నమాట. అంతేకాకుండా సోంపుని ఈ డ్రింక్ లో యూస్ చేయటం వల్ల డ్రింక్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం దాల్చిన చెక్కనైతే తీసుకుంటున్నామండి. ఇది కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, అది శరీరంలో కొవ్వును కరిగించే ఒక న్యాచురల్ మెడిసిన్. అంతేకాకుండా దాల్చిన చెక్కలో ఉండే ఫైబర్ గుణాలు మీకు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. సో మన కిచెన్లో ఉండే వస్తువులతోనే మనం ఎంచక్కా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి. సో ఇక ఈ డ్రింక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ని అయితే పెట్టేయండి. అందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని పోసుకోండి. ఇక ఈ వాటర్లోకి వేసే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్రనైతే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రనైతే వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి దాల్చిన చెక్కనైతే వేసుకోండి. ఈ దాల్చిన చెక్క గురించి మీకు ఒక రహస్యం అయితే చెప్పాలి. మనం వంటలో వాడే ఈ చిన్న చెక్క ముక్కకి మీ పొట్టని ఫ్లాట్ గా చేసే శక్తి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం జీలకర్రనైతే యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. దాల్చిన చెక్క మాత్రం నేను చూపించినట్లు ఒక చిన్న ముక్కనైతే వేసుకోండి, ఎక్కువేమీ అవసరం లేదండి. అలానే జీలకర్రని కూడా 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి. మిరియాలు కూడా ఒక 5-6 అయితే వేసుకోండి. సో మిరియాల్లో ఉండే పెపరిన్ కొత్త కొవ్వు కణాలను ఏర్పడకుండా అడ్డుకుంటుంది. సో ఇలాగా వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా మరిగించండి. సో ఈ డ్రింక్ ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ధైర్యంగా తీసుకోవచ్చండి ఈ డ్రింక్ని. ఫ్రెండ్స్, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదండి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు 10 డేస్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న ఈ డ్రింక్తో పాటు ఇంకొక డ్రింక్ కూడా ఉందండి. దానిని కూడా మనం తప్పకుండా తీసుకోవాలన్నమాట ఈ డ్రింక్ని తీసుకున్నప్పుడు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వాటర్ కలర్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇక్కడ మనకి గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఈ వాటర్ అనేవి రెడీ అయిపోయినట్లే అండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. సో ఈ నీటిని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకైతే పెట్టేసుకోండి. సో వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులోకి ఒక ఇంగ్రీడియంట్ అయితే కలపకూడదన్నమాట. సో అందుకనే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాం. సో ఇలాగా ఒక గ్లాస్ ని తీసుకొని అందులోకి స్టాండర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ డ్రింక్ ని కొంతమంది అయితే తీసుకోకూడదన్నమాట. సో అది ఎవరో చెప్తాను వినండి. గర్భిణీ స్త్రీలు, అలాగే పాలిచ్చే తల్లులు ఈ డ్రింక్ నైతే తీసుకోకూడదన్నమాట. దీనికి దూరంగా ఉండాలండి. సో ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో ఈ డ్రింక్ ని తప్పకుండా ట్రై చేయండి. సూపర్ గా వర్క్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఈ వాటర్లోకి మనం ఇక్కడ హనీని అయితే యాడ్ చేయబోతున్నామండి. సో వేడిగా ఉన్నప్పుడు తేనెనైతే యాడ్ చేయకూడదండి. అలా చేయటం వల్ల తేనెలో ఉండే మంచి గుణాలు
నశించడమే కాకుండా అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే డ్రింక్ అనేది గోరువెచ్చగా అయ్యాక మాత్రమే మనం ఇందులో తేనెనైతే కలుపుకోవాలి. అప్పుడే మనకి పూర్తి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి లెమన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలాగా ఒక లెమన్ని తీసుకొని హాఫ్గా కట్ చేసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోండి. మీరు లెమన్ని ఎక్కువగా ఇష్టపడితే కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదు అనుకుంటే ఒక 10 డ్రాప్స్ వరకు అయితే యాడ్ చేసేసుకోండి. ఇక ఇలా మిక్స్ చేసేసుకొని ఈ డ్రింక్ని అయితే మీరు ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీరు నిద్రలేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఏమీ తినకముందే ఈ గోరువెచ్చని డ్రింక్ని తాగాలి. దీనివల్ల మీ మెటబాలిజం రోజంతా చురుగ్గా ఉంటుంది. ఈ వెయిట్ లాస్ డ్రింక్ను తాగిన తర్వాత కనీసం ఒక 40 మినిట్స్ అయినా అలాగే ఉండాలండి. టిఫిన్ లేదా టీ కాఫీలనైతే తీసుకోకూడదు. ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ డ్రింక్ తన పనిని సమర్థవంతంగా చేయగలుగుతుంది. సో ఇలాగా డ్రింక్ని అయితే తీసుకోండి, చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే తాగి చూపిస్తున్నాను. సో ఇలాగా ఈ డ్రింక్తో పాటు ఇంకొక డ్రింక్ అయితే ఉందని చెప్పాను కదండి. సో అది ఎలా తయారు చేయాలో చూసేయండి. సో మార్నింగ్ పూట మనం ఆ డ్రింక్ని అయితే తీసుకుంటాం కదండి. సో మధ్యాహ్నం అన్నం తినే ముందు ఒక గంట ముందు ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకొని తాగాలండి. సో ఇలాగ స్టవ్ పైన ఒక బౌల్ని అయితే పెట్టేసుకోండి. అందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని పోసుకోండి. ఇక అలానే ఇందులోకి కరివేపాకునైతే వేసుకోండి. ఒక 10 రెమ్మలు లేదా 15 రెమ్మల వరకు ఒకసారి వాష్ చేసేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకునైతే వేసుకోండి. ఇలా ఈ వాటర్ని కూడా మనం ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా మరిగించాలండి. కరివేపాకు మన శరీరంలోని మెటబాలిజంను పెంచుతుంది. ఇది ఒక న్యాచురల్ డిటాక్స్ డ్రింక్లా పనిచేసి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ వాటర్ని తాగటం వల్ల కేవలం బరువు తగ్గడమే కాదండి, మీ జుట్టు కుదుళ్ళనేవి దృఢంగా మారి జుట్టు రాలటం తగ్గుతుంది. అలాగే మీ చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వెయిట్ లాస్ డ్రింక్ గురించి మీకు చెప్పడమే కాదు, దీనిని నేను వాడాను, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడారు. వాళ్ళు ఈ డ్రింక్ని తీసుకున్న తర్వాత చాలా మంచి మార్పునైతే గమనించారు. సో మాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. సూపర్గా వర్క్ అవుతుందండి ఈ డ్రింక్ అనేది. నేను చెప్పినట్టు మార్నింగ్ ఆ డ్రింక్ని అయితే ట్రై చేయండి, జీలకర్రతో డ్రింక్ని. తర్వాత మీరు ఈ కరివేపాకుతో డ్రింక్ని ఆఫ్టర్నూన్ భోజనం చేసే ముందు ఒక గంట ముందు తీసుకోండి, లేదు అంటే ఈవినింగ్ టీ టైంలో ఈ వాటర్ని అయితే తీసుకోండి. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది కేవలం వాడటమే కాదు, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ డ్రింక్స్తో పాటు మా డైట్లో కూడా కొన్ని మార్పులైతే చేసుకున్నాము. జంక్ ఫుడ్ను తగ్గించి సరైన ఆహారంని తీసుకోవటం, అలానే రాత్రి డిన్నర్ను 8 గంటల లోపు ముగించేయండి. డిన్నర్ త్వరగా చేస్తే పొట్ట తేలికగా ఉండి మీకు నిద్ర అయితే మంచిగా పడుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 2 డ్రింకుల్ని మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎంచక్కా తయారు చేసుకొని మనం వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి.